ధ్యానం అంటే శ్వాసను చూడటమేనా, లేదా భృకుటి మధ్యలో ధ్యాస పెట్టడమేనా, లేదా ఇంకేదైనా లోతైన సత్యం ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధ్యానం యొక్క అసలు ప్రయాణం. శ్వాస నుండి ఆత్మ వరకు. శ్వాస మొదటి మెట్టు. శ్వాసపై ధ్యాస ఒక సాధన మాత్రమే. శ్వాసను గమనిస్తూ కూర్చుంటే మనసు ఒక దిశలో నిలుస్తుంది, చంచలత్వం తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ప్రారంభం మాత్రమే, అంతిమం కాదు. ధ్యాస ఎక్కడ పెట్టాలి? కొంతమంది నాసికాగ్రంపై ధ్యాస పెడతారు, కొంతమంది భృకుటి మధ్యలో, ఇంకొందరు హృదయంలో. ఈ స్థానాలన్నీ సహాయం చేస్తాయి, కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ధ్యాస ఎక్కడ కాదు, ధ్యాస పెట్టేది ఎవరు? ధ్యానంలో వచ్చే అనుభవాలు. ధ్యానంలో లోతుకు వెళ్ళినప్పుడు కాంతులు కనిపించవచ్చు, రూపాలు, శబ్దాలు వినిపించవచ్చు, శరీరం తేలికవుతున్నట్టు అనిపించవచ్చు. ఇవి అన్నీ సహజంగానే వస్తాయి, కానీ ఇవి లక్ష్యం కాదు. అసలు మలుపు నేను ఎవరు? ఇక్కడ నుండి అసలు ధ్యానం మొదలవుతుంది. ఈ శ్వాసను గమనిస్తున్న నేను ఎవరు? ఈ ప్రశ్నలో మనసు లోపలికి తిరుగుతుంది. ఇదే ఆత్మవిచారణ, ఆత్మధారణ. క్రమంలో ఒక స్పష్టత వస్తుంది. నేను శరీరం కాదు, నేను మనసు కాదు. ఈ భావన అనుభవంగా మారినప్పుడు ధ్యానం మారిపోతుంది. ఆత్మ పరమాత్మ ఏకత్వం. మనసు పూర్తిగా నిశ్శబ్దం అయినప్పుడు ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు తెలుసుకుంటారు, ఆత్మ పరమాత్మ, పరమాత్మే ఆత్మ. ఇది జ్ఞానం యొక్క అంతిమ స్థితి. ఓం తత్సత్.